మీ జిల్లాలను చదువుకొని అమెరికాకి వెళ్లి డాక్టర్గా ఐటీని కూడా ఉపయోగించి అతి పెద్ద కంపెనీ పెట్టి పార్లమెంట్ లో రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే దానికి చిరునామాగా చంద్రశేఖర్. ఇద్దరు సమర్థవంతమైన నాయకులు. ఇద్దరి అందులో కూడా సింధియా గారిని మీరు చూశారు. మెజెస్టిక్ టచ్ ఇచ్చాడు మీకు. ఇప్పుడు మామూలు కాదు, ఆయనే డిజైన్ చేశాడు మీకు ఒక డ్రెస్ కోడ్. దాన్ని ఏ విధంగా మీకు ఇవ్వాలనో కూడా ఇచ్చి మీ గౌరవాన్ని పెంచడానికి అనునిత్యం పనిచేసే వ్యక్తి సింధియా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. డబ్బులే కాదు, గౌరవం ఉండాలి. మీరు జాతి కోసం పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 కోసం పనిచేస్తున్నారు. అంటే 2047లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. రాబోయే 1 సంవత్సరంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనందరం కలిసి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది.